పప్పుల ధరలు నిప్పులు చిమ్ముతున్న వేళ అక్రమ నిల్వల పుట్టలు పగులుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 50,000 టన్నుల అక్రమ నిల్వల్ని సీజ్ చేశారు అధికారులు. నిన్న ఒక్కరోజే 15,000 టన్నుల అక్రమ నిల్వల్ని అధికారులు గుర్తించారు. మరోవైపు ధరల్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాల్ని తీవ్రతరం చేస్తుంది. పండుగ రోజుల్లో పప్పులు కొండెక్కి కూర్చున్నాయి. జేబులో 200 రూపాయలుంటే కిలో చికెన్ ఈజీగా వస్తుందేమో కానీ కేజీ కందిపప్పు మాత్రం రావటం లేదు. పప్పుచారుతో సర్దుకునే పేదోళ్లకి ఇప్పుడు ఆ పప్పులే నిప్పులు కురిపిస్తున్నాయి. ధరలు మండిపోతుండటంతో సామాన్యులు పప్పుల మాటెత్తే పరిస్థితే లేకుండా పోయింది. పప్పుల ధరలు అమాంతం పెరగడానికి అక్రమ నిల్వలే కారణం. మార్కెట్లో ధరలు పెరిగిపోవడంతో అక్రమార్కులు పప్పులను నిల్వ చేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి అక్రమ నిల్వలపై దాడులు చేస్తున్నారు. ఇలా 10 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 50,000 టన్నుల పప్పులను అక్రమంగా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. నిన్న ఒక్కరోజే 15,000 టన్నుల పప్పును పోలీసులు సీజ్ చేశారు. మహారాష్ట్రలో 7,000 టన్నులు, కర్ణాటకలో 5,500 టన్నులు, రాజస్థాన్లో 2,000 టన్నులు, హర్యానాలో 760 టన్నుల పప్పులను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా కందిపప్పుని అధికారులు సీజ్ చేశారు. మరోవైపు ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పప్పుల దిగుమతిదారులతో పాటు సంబంధిత అధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 1,00,000 కేజీల కందిపప్పును కిలో 135 రూపాయలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని దిగుమతిదారులు ప్రభుత్వానికి తెలిపారు. అయితే తమపై నిల్వలకు సంబంధించిన ఆంక్షలు విధించవద్దని కోరారు. మరోవైపు కేబినెట్ సెక్రటరీ కూడా ధరల పెరుగుదలతో పాటు అక్రమ నిల్వలపై సమీక్ష జరిపారు. కేంద్ర చర్యలతో కందిపప్పు ధరల్లో కొంత కదలిక వచ్చింది. క్వింటాలకు 200 రూపాయల చొప్పున ధర తగ్గింది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఆ ధీమా లేకుండా పోతోంది. ఓ పక్క మోదీ అభివృద్ధి మంత్రం జపిస్తుంటే ఆయన సహచర మంత్రులు మాత్రం నోరు జారి చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలు బీహార్ ఎన్నికల్లో విపక్షాలకు ప్రచార ఆయుధాలుగా మారాయి. ఆటవిక పాలనను అంతం చేసి అభివృద్ధికి పట్టం కట్టండి అంటూ ప్రధాని మోడీ బీహార్ ఎన్నికల సభల్లో ప్రసంగాలు దంచుకొడుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఈసారి బీహార్లో అధికారం బీజేపీదే అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కోరి కోరి కమల్నాథులు చిక్కుల్లో పడుతున్నారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాము రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ చేసిన వ్యాఖ్యలు బీహార్లో ప్రచారాస్త్రాలయ్యాయి. ఈ వ్యాఖ్యలను నితీష్ లాలు లౌకిక కూటమి గట్టిగానే ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు కేంద్ర మంత్రి వీకే సింగ్ వంతు వచ్చింది. హర్యానాలో 2 దళిత చిన్నారుల హత్యపై మంత్రిగారు చేసిన వ్యాఖ్యలు బీజేపీ కొంప ముంచుతున్నాయి. ఎవడో కుక్కను రాయితో కొడితే కూడా మా ప్రభుత్వానిదే బాధ్యత అంటే ఎలా అంటూ వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలు బీహార్లో ఎన్నికల ప్రచారాంశమై కూర్చున్నాయి. మోడీ సర్కార్ను టార్గెట్ చేస్తున్న నితీష్ లాలు జోడీ ఈ వ్యాఖ్యలపై అంతెత్తున లేచింది. వెంటనే కేంద్ర మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, లేదంటే రాజీనామానైనా చేయించాలంటూ డిమాండ్ చేసింది. దళిత చిన్నారులను చంపేస్తే కుక్కతో పోలిస్తారా అంటూ ఇతర పార్టీలు కూడా మండిపడ్డాయి. ఎన్నికల ప్రచార సభలో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ బీజేపీ పాలనను ఎంటగడుతున్నారు. మంత్రి వ్యాఖ్యలను మొత్తం బీజేపీకి అన్వయించి ప్రచారం చేస్తున్నారు. బీహార్లో 15% మంది దళితులు ఉండటంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సింగ్ వ్యాఖ్యలు కొంపముంచాయని మిత్రపక్షాలు కూడా మండిపడుతున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ వీకే సింగ్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. వెంటనే సింగ్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటా బయట వస్తున్న ఒత్తిడితో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రకటనలు చేసేటప్పుడు మంత్రులు ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలని, మాట్లాడాక వక్రీకరించారంటూ తప్పించుకోవడం కుదరదన్నారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. వీకే సింగ్ వ్యవహారంపై కాస్తంత గట్టిగానే స్పందించారు. బీహార్లో ఇప్పటికే 2 విడతల పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా మరో 3 విడతల్లో ఇంకా 162 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ సమయంలో దళితులు ఎక్కువగా ఉండే బీహార్లో వీకే సింగ్, మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీటిని నితీష్ కూటమి గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీంతో బీజేపీకి చిక్కులు తప్పడం లేదు. మరి ఈ పరిస్థితులను బీజేపీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.